రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బస్ డిపో నుంచి అయ్యప్ప దేవాలయం వరకు ఉన్న చెట్లను జేసీబీతో ధ్వంసం చేసిన ఘటనపై పర్యావరణ పరిరక్షణ కేంద్ర రాష్ట్ర నంది అవార్డు గ్రహీత ప్రకృతి ప్రకాష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెట్ల జీవకోటికి ప్రాణాధారమని వాటిని ధ్వంసం చేయడం పర్యావరణానికి తీరని నష్టమని అన్నారు. బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జీవకోటి మనగడకు చెట్లు అయితే ఇవాళ వేములవాడ బస్ డిపో నుండి సాయిబాబా టెంపుల్ వరకు దాదాపు 58 చెట్లను పూర్తిగా ధ్వంసం చేశారు. చెట్లకంటూ విలువ ఉంటుంది, కానీ ఆ చెట్ల మీదనే కక్ష తీర్చుకున్నట్టుగా జేసీబీ ద్వారా పూర్తిగా వీటిని నొక్కేశారు. వాటిని అంత వికారంగా మార్చేశారు. మరి ఎండాకాలం చూస్తే పచ్చని చెట్లతో మంచి చల్లటి వాతావరణం నీడనిచ్చినటువంటి చెట్లు ఇవాళ ఓడై ఇక్కడెక్కడ మరి అంద వికారంగా కనబడతా ఉన్నాయి. నేను ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారికి నా విన్నపం, ఎవరైతే ఇంత దారుణంగా ఈ చెట్లను ధ్వంసం చేశారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వారికి ఫైన్ వేయాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను.